స్తంభాలు అందుబాటులో లేక వీధి లైట్లు వెలగడం లేదని, లో వోల్టేజ్ తో ఫ్యాన్లు తిరగడం లేదు, త్రాగునీటి మోటార్లు పనిచేయడం లేదంటూ నగర శివారులోని సంతోష్ నగర్, రహమత్ నగర్ కాలనీ ప్రతినిధులు ఆర్ సఫీవుల్లా, గులాం హుస్సేన్, ఆర్ రోషన్, జమీర్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైన్ల నుంచి ఇక్కడ స్ట్రీట్ లైట్ వెలగడం లేదు, లో వోల్టేజ్, 2 ఫ్యాన్లు కాస్ట్లీ ఫ్యాన్లు కాలిపోయినాయి, ఒక మిక్సీ కాలిపోయింది, మోటార్లు కాలిపోతున్నాయి. దయచేసి మీరు ఇక్కడ మనకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి మనకు ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. రహమత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు ముఖ్యంగా కరెంటు సమస్య ఉంది. లో వోల్టేజ్ అని చెప్పి ఫ్యాన్లు కాలిపోవడము, మిక్సీలు కాలిపోవడము, మోటార్లు కాలిపోవడము, తర్వాత స్ట్రీట్ లైట్లు లేవు. ఈ అంతా ఇక్కడంతా పాములు తేళ్లు తిరుగుతున్నాయి. మేము చాలా దీని నుంచి ఇబ్బంది పడుతున్నాము. కొన్ని స్ట్రీట్లో రహమత్ నగర్ లో ఉంటున్నాము, కానీ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇక్కడ మాకు మొత్తం లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మాకు సరిగ్గా మోటార్లు వేస్తే వేరేవి పనిచేయవు, ఫ్యాన్లు లైట్లు పనిచేయవు. వోల్టేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఫ్యాన్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. మాకు స్ట్రీట్ లైట్ కూడా సరిగ్గా లేవు, పోల్స్ లేవు. మెయిన్ మా ఏరియాకి 3 ఫేజ్ సప్లై లేదు, ఓన్లీ సింగిల్ ఫేజ్ సప్లై ఉంది. కొంచెం మా పోల్స్ వేసి 3 ఫేజ్ సప్లై ఇస్తే బాగుంటుంది కోరుకుంటున్నాం. ఏఈ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు రహమత్ నగర్లో లో వోల్టేజ్ సమస్య ఉందని మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నాను. కానీ మా కర్నూలు జిల్లా కేంద్రంలో కొన్ని శివారు కాలనీలలో అసలు గ్రామీణ ప్రాంతం కంటే కూడా హీనంగా తయారైనాయి. సంతోష్ నగర్ పక్కన ఉండేటువంటి రహమత్ నగర్ పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ అనేక మంది కార్మికులు, అంటే ప్రభుత్వానికి ఆదాయం రావడానికి కావాల్సినటువంటి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఎక్కువ మంది నివసించేటువంటి ప్రాంతంలో 25-30 సంవత్సరాలైనా కరెంటు పోల్లు లేని ప్రాంతాలున్నాయి, లో వోల్టేజ్ సమస్య ఉంది, కింద లైట్లు లేవు.